రాష్ట్రంలో బలహీన వర్గాలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎంత కసి ఉందో, ఎంత కక్ష ఉందో ఏడాదిన్నర కాలంగా తుప్పు పట్టిపోతున్న కోట్ల విలువైన యంత్రాలు దానికి ప్రత్యక్ష ఉదాహరణ. దళితులకు, వెనుకబడిన వర్గాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులకు ఇవ్వాల్సిన ట్రాక్టర్లు, అట్లాగే హైడ్రాలిక్ ట్రైలర్లు, ఒక్కొక్క యూనిట్ ధర 15 లక్షల రూపాయలు. దాంతోపాటు వివిధ గ్రామ పంచాయతీల్లో తడి చెత్త, పొడి చెత్త సేకరించడానికి కొనుగోలు చేసిన ఆటోలు దాదాపు 2,80,000 రూపాయలు ఒక్కొక్క ఆటో ఖరీదు. 250 యూనిట్లకు పైగా మూలనబడి ఉన్నాయి. 2 సంవత్సరాలు అవుతాను దాదాపు, అంటే ఒక 3 నెలలు అంతకుముందు ఎన్నికల కోడ్ కారణంగా, తర్వాత ఏడాదిన్నర కాలంగా. ఎందుకు ఇంతకాలము అంత విలువైన యంత్రాలను తుప్పు పట్టే విధంగా చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లబ్ధిదారుల ఎంపిక అయింది, నిధులు మంజూరయ్యాయి, యంత్రాలు కొనుగోలు చేశారు. అయినా వాటిని బలహీన వర్గాల లబ్ధిదారులకు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. ఎందుకు ఇంత దుర్మార్గం? బలహీన వర్గాలంటే ఎందుకు మీకింత కక్ష? వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతికే అవకాశాలు ఉన్నప్పుడు ఆ సౌకర్యాలను వాళ్ళకు అందజేయడంలో ఏళ్ల తరబడి జాప్యం చేస్తూ ఉన్నారే, ఇది నిర్లక్ష్యం కాదా? అంటే ఇంతవరకు వాటిని గురించి పట్టించుకున్న నాతుడు కూడా లేడు. ఎవరు ఇంత విలువైన దాదాపు 21 కోట్ల రూపాయలు విలువైన పరికరాలు ఒక్క అనంతపురంలోనే వృధాగా పడి ఉన్నాయి, తుప్పు పట్టిపోతూ ఉన్నాయి, మొక్కలు మొలుస్తూ ఉన్నాయి. ఆ పరిస్థితి వచ్చిందంటే ఇంకా రాష్ట్రమంతా కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలు. ఇవే కాకుండా 25,000 మంది బాలికలకు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొనుగోలు చేసిన సైకిళ్ళు, అవన్నీ కూడా వృధాగా ఉన్నాయి. ఇక్కడే రాప్తాడు ఎంపీడీఓ ఆఫీసులో ఉన్న మొత్తం 100ల సంఖ్యలో సైకిళ్ళన్నీ కూడా మూలన పడేశారు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉందని, పోనీ ఆ ఫోటో తీసేసి మీ ఫోటో పెట్టుకొని ఇవ్వండి. మీకు అంత కక్ష అయితే, అంత కడుపు మంట అయితే చంద్రబాబు నాయుడు గారు ఫోటో తీసుకొని మీ ఫోటో అన్న పెట్టుకొని ఇవ్వచ్చు కదా. ప్రజాధనాన్ని, 100ల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేదానికైనా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు ఇచ్చిందని నేను అడుగుతా ఉన్నా. నీ 151 సీట్లు దీనికైనా ప్రజలు వైసీపీకి ఓటేసింది. వీళ్ళందరినీ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా చేసుకున్నది ఇట్లా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికైనా? ప్రజాధనం వృధా అవుతుండడంతో పాటు అవి ఏంటికి పనికి రాకుండా పోతే ఎవరు కారకులు? రేపొద్దున ఎవరి నుంచి రికవరీ చేయాలా? దానికి ఎవరైనా బాధ్యత వహిస్తారా? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి బీసీలు ఎస్సీలు అని విపరీతంగా రోజు పలవరిస్తూ ఉన్నారు, ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు వేసుకుంటా ఉన్నారే. వృధాగా పడి ఉన్న ఈ యంత్రాలు మీకు కనిపించడం లేదా అని నేను అడుగుతా ఉన్నా.